హాయ్ ఫ్రెండ్స్, నేను మీ DNREDDi. ఒక బిజినెస్ గ్రోత్కి సంబంధించి వాట్సాప్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి ప్రీవియస్గా ఒక సెషన్ చేశాము. అరౌండ్ 60 మెంబర్స్ జాయిన్ అయ్యారు. మళ్ళీ ఆల్మోస్ట్ 1.5 మంత్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు వాట్సాప్ బిజినెస్ గురించి ఒక సెషన్ ఇవ్వండి అనేసి. వాట్సాప్ బిజినెస్ అనేది పవర్ఫుల్ టూల్ అని చెప్పుకోవచ్చు. ఏ బిజినెస్ అయినా, ప్రతి బిజినెస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు దొరుకుతుంది. దాన్ని మనం వెబ్సైట్ లేకుండా మనం వాట్సాప్ బిజినెస్ని యూజ్ చేసుకోవచ్చు, ఆల్టర్నేటివ్ టు వెబ్సైట్. దాని గురించి దాంట్లో ఉన్న పవర్ని మీకు తెలియజేయడానికి ఈ 14th అంటే అప్కమింగ్ సండే, ఈ సండే కాకుండా వచ్చే సండే నేను ఒక సెషన్ 1.5 hours సెషన్ తీసుకోబోతున్నాను. దాంట్లో వచ్చేసి వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ ఒక బిజినెస్కి ఏ విధంగా యూజ్ అవుతుంది, దాన్ని వెబ్సైట్ లేకుండా ఆల్టర్నేటివ్ టు వెబ్సైట్ ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా వాట్సాప్ బిజినెస్ యొక్క పవర్ఫుల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నేను టచ్ చేయబోతున్నాను. స్టార్టింగ్ నుంచి ఏది అప్లికేషన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి నుంచి, దాని ప్రొఫైల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అదేవిధంగా మన క్యాటలాగ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా కస్టమర్కి పంపించాలి, ఏ విధంగా కస్టమర్ ఆర్డర్స్ ఐటమ్స్ చూజ్ చేసుకోవచ్చు, చూజ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మన కార్ట్ మనకు సెల్లర్కి పంపించచ్చు, ఓకే, దాని పేమెంట్స్ ఎలా చేసుకోవచ్చు. తర్వాత క్విక్ రిప్లేస్, కస్టమర్ వచ్చేసి అడ్రస్ అడుగుతారు, మిమ్మల్ని 100 మంది కస్టమర్స్ అడుగుతూనే ఉంటారు. మేబీ 2 or 3 కస్టమర్స్ పర్ డే అయితే అడుగుతూనే ఉంటారు. మీరు ఏ విధంగా మీరు ప్రతిసారి టైప్ చేసి పంపించడం చాలా కష్టము. పేమెంట్ డీటెయిల్స్ అడుగుతారు, ప్రతిసారి టైప్ చేయడం కష్టము. కాబట్టి ఏ విధంగా మనం ఫాస్టెస్ట్ వేలో మనం ఏ విధంగా పంపించవచ్చు. అదేవిధంగా కస్టమర్ చాలా మంది ఉన్నప్పుడు మనం సెగ్రిగేట్ చేయడం చాలా కష్టం, ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఏ కస్టమర్ ఏ పర్పస్ మీద మనం కాల్ చేశారు, ఏ కస్టమర్కి మనం వర్క్ చేయాల్సి ఉంది, ఏ కస్టమర్ పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ చేయడం కష్టం. కాబట్టి కస్టమర్ ఏ విధంగా ఆర్గనైజ్ చేయొచ్చు, ఏ విధంగా మనం స్టేటస్ పెడితే కనుక ఎక్కువ మంది కస్టమర్ రీచ్ అవ్వచ్చు, మనం బ్రాడ్కాస్ట్లో పంపించే మెసేజ్ ఎక్కువ మందికి ఏ విధంగా డెలివరీ అవ్వచ్చు. ఎందుకంటే మనం గ్రూప్లో క్రియేట్ చేయడం వల్ల గ్రూప్కి బ్రాడ్కాస్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, గ్రూప్ ఎప్పుడు క్రియేట్ చేయొచ్చు, బ్రాడ్కాస్ట్ ఎప్పుడు క్రియేట్ చేయొచ్చు, అదొకటి. అదేవిధంగా మనం పెట్టే స్టేటస్ని, లేకుంటే మనం పెట్టే క్యాటలాగ్ని, మనం క్రియేట్ చేసిన క్యాటలాగ్ని ఏ విధంగా మనం సోషల్ మీడియాలో పబ్లిష్ చేసి ఎక్కువ ఆర్డర్స్ పొందొచ్చు. ఇంకా ఏంటంటే కనుక ఆటో రిప్లై, ఇక్కడ మీరు చూస్తే లేబుల్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, ఆటో రిప్లై ఏ విధంగా వర్క్ అవుతుంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా మనం వాట్సాప్ స్టేటస్ని పోస్ట్ చేయొచ్చు. ఒకే వాట్సాప్ని ఎక్కువ మంది అలా యూజ్ చేయాలి. ఎందుకంటే కనుక నేను నా వాట్సాప్ మొబైల్ ఇచ్చేస్తుంటాను, అదేవిధంగా ల్యాప్టాప్లో ఇచ్చేస్తుంటాను. అదేవిధంగా మా ఎంప్లాయీస్ కూడా నా వాట్సాప్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మొత్తం నా వర్క్ మొత్తం వాళ్ళే చేస్తాను, నేను ఇక్కడ జస్ట్ చూస్తూ ఉంటాను. అది ఆ విధంగా ఎలా చేయొచ్చు మనము. వాట్సాప్ బిజినెస్లో నా దగ్గర ఉన్నటువంటి 10,000+ కస్టమర్స్, నాట్ ఈవెన్ 10,000, 15,000 ఉన్నారు ఇప్పుడు. 15,000 కస్టమర్స్ని ఏ విధంగా నేను మేనేజ్ చేస్తున్నాను, ఇంకా టూల్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాను, ఆ కస్టమర్ని అట్రాక్ట్ చేసి బిజినెస్ని గ్రో చేయడానికి ఏ టూల్స్ యూజ్ చేస్తున్నాను, ఐటమ్ యొక్క డిజైన్ ఎక్కడ చేస్తాను, క్యాటలాగ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కంప్లీట్గా వాట్సాప్ బిజినెస్లో ఉన్న ప్రతి ఫీచర్ని కూడా నేను టచ్ చేసి మీ బిజినెస్ ఎదుగుదలకు యూస్ఫుల్ అయ్యే ఈ సెషన్ ఇది జస్ట్ 199 రూపీస్లోనే నేను అందజేస్తున్నాను. అదేవిధంగా సెషన్ ఎండ్లో చివరిలో మీకు బోనస్ కూడా ఉంటుంది. ఫ్రీ బోనస్లు కొన్ని ఉంటాయి, వెరీ చీపెస్ట్ ప్రైస్లో కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి, మీరు వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ 14th May 9:30 నుంచి 11 వరకు ఉండే సెషన్. 100% ప్రతి బిజినెస్కి అయితే ఇది అవసరము. 199 రూపీస్ పే చేసి మీరు ముందుగానే మీ స్లాట్ బుక్ చేసుకోండి. మీరు ఇన్ కేస్ పేమెంట్ చేయాలనుకుంటే కనుక మీరు ఈ నెంబర్కి పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసి మీ స్క్రీన్ షాట్ పంపించండి. పంపించిన తర్వాత మీకు ఇన్విటేషన్ లింక్ వస్తుంది. మన మీటింగ్ వచ్చేసి లైవ్లో ఉండబోతుంది, ఏదర్ జూమ్ కానీ గూగుల్ మీట్ ద్వారా కానీ ఉండబోతుంది. కాబట్టి ఈ నెంబర్కి ఇమీడియట్గా పే చేసి మీరు మీ స్లాట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ DNREDDi.